సొరకాయ ఆవకాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, పచ్చి మామిడికాయ తురుము 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎర్రకార పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, మెంతుల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, ఇంగువ కొద్దిగా. ముందుగా సొరకాయ చిన్న ముక్క తీసుకుని తొక్క చెక్కేసి అందులో బొరుగు తీసేసి తురమాలి. అట్లా క్యారెట్ తురిమినట్టు సొరకాయను కూడా అట్లా మనం తురిమేస్తాం. అలా తురిమిన దాన్ని ఒక బౌల్లో వేసేసి అందులో బాగా మరిగిన వేడి నీళ్లు పోసేసి ఒక 4-3 నిమిషాలు అట్లా ఉంచేసి ఆ తురుముని నీళ్ల నుంచి వేరు చేయాలి. అట్లా ఫిల్టర్లో వేసేస్తే పైన తురుము ఆగిపోతుంది, నీళ్ళన్నీ అడుక్కెళ్ళిపోతాయి. సొరకాయలో ఉండే పచ్చిపోవటం కోసం ఉడికిస్తే మరి మెత్తగా బాగోదు కాబట్టి వేడి నీళ్ళలో వేసి తీసేస్తాం అనమాట. అలా వేడి నీళ్ళలో తీసేసిన తురుముని బౌల్లో వేసేసుకుని పచ్చి మామిడికాయను కూడా అట్లా తురుము వేసుకున్నాం. ఆ తురుము వేసేసి ఈ రెండింటిని కలిపేసుకుంటాం. అందులో జీలకర్ర పొడి, చాట్ మసాలా, అందులో మెంతి పొడి, ఆవాల పొడి, ఎర్రకార పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, నువ్వుల పొడి, తేనె, ఇట్లా తురుముకి వీటన్నిటిని కలిపేసేసి ఫైనల్గా చిన్న బాండి పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ పొడి, కరివేపాకు, ఈ 4టిని మేగడ తాలింపులో వేగనిచ్చేసి ఆవకాయలో కలిపేస్తాం. ఫ్రెష్గా సొరకాయ ఆవకాయ సిద్ధమైంది. అట్లా టేస్టీగా మన పద్ధతిలో హాని లేని విధంగా ఆవకాయను కూడా చేసుకు తినొచ్చు.